సమయాన్ని, ప్రతి ప్రయత్నానికి సమయం ఉంది. ఇది ఏ సమయం? ఇది ఆరాధించుకునే సమయం. ఆరాధించుకుంటాం అంటే పాటలు పాడే సమయం ఉంది, అందులో అయిపోయింది. ఇప్పుడే సమయం వాక్యం వినే సమయం. వాక్యం వినే సమయంలో ఏం చేయాలి? వాక్యం మాత్రమే వినాలి. పక్కోళ్ళతో మాట్లాడుకునే సమయము కాదు. మాట్లాడడానికి సమయం ఉంది, మాట్లాడుకోవడం, మౌనంగా ఉండడానికి కూడా సమయం. పక్కోళ్ళని గెల్లడానికి సమయం ఉంది, పక్కోళ్ళని గోకడానికి సమయం ఉంది. ఇది ఆ సమయం కాదు కదా. ఓకే. రెండవది, నిద్రపోవడానికి సమయం ఉంది, మేలుకుడుగా ఉండడానికి సమయం ఉంది, వినడానికి సమయం ఉంది, ప్రతి దానికి సమయం ఉంది. ఇప్పుడు జనరల్గా ఇది ఆరాధన సమయం. ఇప్పుడు ఏ సమయం ఇది? సీజన్. ఏ సీజను? సమయాన్ని రెండు రకాలుగా కొలుస్తారు. ఒకటి టైము, రెండవది కాలం. ఇదే కాలం. ఇది ఈ సమయంలో ఏం చేస్తారు? ఈ సమయంలో ఏం చేస్తారు? పంటలు పండింతారా? పంటలు పండించరు. పంటలు పండించే సమయం కాదు ఇది. ఇది పంటలు నాటే సమయం, వరి నాటే సమయం. వరి కానీ తర్వాత ఏంటిది, ప్రతిదీ నాట్లు వేసుకునే సమయం. ఇప్పుడు కాకుండా డిసెంబర్ నెలలో వేసారనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు కాకుండా మే నెలలో ఏప్రిల్లో నాట్లు వేసారనుకోండి, ఏంటి వేసవికాలంలో వరి నాట్లు వేసారనుకోండి, ఎలా ఉంటుంది? మాట్లాడట్లేదు, వ్యవసాయదారులే కదా మేమంతా. ఈ మార్చి నెలలో ఆకుమడి చేసి నాటితే ఎలా ఉంటుంది సార్? అంటే ఎలా ఉంటుంది? ఇక ఏముండదు. ఇంకా వేసవి కాలంలో పంటలు పండించే టైం కాదు అది, కోసుకునే టైం. కోతలు కోసే సమయంలో పంటలు నాటి సమయంలో కోతలు కోస్తే మహమ్మద్ బిన్ తుగ్లక్ అంటారు. పిచ్చి తుగ్లక్ అని. తుగ్లక్ అనే పేరు అంటే తుగ్లక్ అంటే ఆడు పిచ్చోడని కాదు, ఆడి పేరు తుగ్లక్. హిస్టరీ చదువుకున్న వాళ్ళు తెలియదు తుగ్లక్ పాలన అంటే ఏంటి. తుగ్లక్ పాలన అంటే ఆడు పిచ్చోడని కాదు. ఆడు ఆయన వర్షాకాలంలో చేసే పని యాసవికాలంలో చేసేవాడు, యాసవికాలంలో పని వర్షాకాలంలో చేసేవాడు. ప్రజలకి ఇది అనుకూలం అవుతుంది అనుకునేవాడు దెబ్బతినేసేది. సో ఇప్పుడు ఏంటంటే నేను మీతో మాట్లాడేది ఏంటంటే, టైమ్ ఈజ్ వాల్యుబుల్. సమయము చాలా విలువైనది. సమయాన్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి జీవితంలో? సమయాన్ని కనుక నువ్వు వృధాగా గడిపేసి సమయాన్ని కనుక పోగొట్టుకుంటే అది మళ్ళీ తిరిగి రాదు, గోల్డెన్ టైం అయిపోద్ది. నీ లైఫ్ని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదైనా ఉందంటే టైం. ఏ టైంలో జరగవలసింది ఆ టైంలో జరగాల, ఏ టైంలో నువ్వు చేయాలో ఆ టైంలో చేయాలి. అది అవ్వకపోతే పని అవ్వదు. సమయం అంతా అయిపోయిన తర్వాత, టైం అంతా అయిపోయిన తర్వాత లభో దీపం అంటే పని అవ్వదు. సమయం ఉండగానే, అవకాశం ఉండగానే, ఈ సమయం అయిపోయిన తర్వాత ఇప్పటికే వరి నాట్లు లేట్లు అయిపోయినాయి, ఇంకో నెల పోతే లేటుగా వేసినా లేటుగా అవుతుంది, పని అవ్వదు. చాలా మందికి నీరు ఇవ్వాల. ఇన్ టైంలో చేయకపోతే, రైట్ టైంలో చేయకపోతే పనులు చాలా తేడాగా ఉంటాయి. కాబట్టి సమయాన్ని ఇవ్వడం అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్లో సమయాన్ని గురించి ఒకసారి రాశాడు. ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చూస్తారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. బుద్ధిమంతుడైతే, బుద్ధి ఉన్నవాడైతే, జ్ఞానం ఉన్నవాడైతే ఈ టైంలో చేయవలసిన పని ఆ టైంలో చేయాలి. ఏంటి సార్ బుద్ధి అంటే? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నవాడే బుద్ధిమంతుడంట. వినియోగం అంటారు. వినియోగం అంటే ఏంటి? వినియోగదారుడు, కన్జ్యూమర్ అంటే కొనుక్కునేవాడిని వినియోగదారుడు అంటారు. సమయాన్ని వినియోగించుకోవటం అంటే సమయాన్ని కొనుక్కుంటే దొరికేది కాదు. సమయము బీరువాలో పెట్టుకుంటే దాచుకుంటే ఉండేది కాదు. సమయాన్ని ఇంకోలాగా చేద్దామంటే కుదరదు. మరి కొనుక్కోవడం కాదు, దేవుడు సమయాన్ని ఇచ్చాడు మనకి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం, సద్ అంటే మంచిగా వినియోగించడం, దుర్వినియోగము, దుర్ అంటే చెడ్డగా.
సమయము వినండి, మంచోడికి 24 గంటలే, చెడ్డోడికి 24 గంటలే. కానీ వినియోగించే విధానాన్ని బట్టి వాడికి మంచిదయ్యింది, వినియోగించలేని విధానం బట్టి వాడికి చెడ్డదయ్యింది. నాకు 24 గంటలే, మీకు 24 గంటలే, రైతుకి 24 గంటలే, ఖాళీగా కూర్చుని సొల్లు కబుర్లు చెప్పాడు కూడా 24 గంటలే. ఉపయోగించుకునే దాన్ని బట్టి వాడు మంచిగా అయ్యాడు, ఉపయోగించుకోలేని దాన్ని బట్టి మనం చెడ్డగా అయ్యాం. అంతే. టైంరా, ఆ టైంరా అంటే టైంలో ఏమన్నా తేడా ఉంటుందా? టైంలో తేడా లేదు, వినియోగించుకునే వాళ్ళలో తేడా. టైంరా ఇది, ఏం టైము? కలిసి వచ్చే టైంరా, టైం బాగోలేదురా, టైం బాగోపోవడం ఏంటి? దినములు చెడ్డం అంటే టైం బాగోలేదని కాదు, అక్కడ దినాలు పాడైపోతున్నాయి కాబట్టి, రోజులు గడిచిపోతున్నాయి కాబట్టి, యవనస్తులారా, యవనురాండ్రులారా, నా సహోదరులారా, సహోదరులారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. వినియోగం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నీ సమయాన్ని సరైన రీతిలో నువ్వు ఉపయోగించుకోకపోతే, సరైన రీతిలో నువ్వు టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారంగా నడవకపోకుండా ఎలా పడితే అలా నడిస్తే, నీ లైఫ్ని సరైన డిస్క్రిమినేషన్ చేసుకోకపోతే నాశనం అవుద్ది, పాడైపోద్ది నీ జీవితం, చెడిపోతావు, నాశనం అయిపోద్ది నీ జీవితం, కొల్లేరైపోద్ది నీ కొంప. ఇంకంతకంటే ఏం చెప్పలేను నేను. సమయాన్ని సరిగ్గా దేవుడే చెప్పాడు కదా, బైబిల్, ఇది న్యూ టెస్ట్మెంట్ బైబిల్. యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. ఏం చెప్పారంటే, సమయమును పోనివ్వక సమయాన్ని దాటబెట్టేయండి. కాలం అంతా అయిపోతుంది, కోతకాలం అయిపోయింది, వర్షాకాలం అయిపోయింది, గ్రీష్మకాలం అయిపోయింది, ఋతువులు అయిపోతూ ఉన్నాయి, ఇంకా నువ్వు మారు మనసు పొందవేలా, సమయం గతించిపోతుంది. చాలా మంది సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లా. నీ సమయాన్ని ఉపయోగించే దాన్ని బట్టి ఉంటుంది. కొంతమంది చెడు కార్యక్రమాలకి మీ సమయాన్ని వాడతారు, గంటలు. కొంతమంది దాన్ని మంచిగా థింకింగ్ చేసుకోవడానికి వాడతారు. కొంతమంది ఇల్లు చక్కబెట్టుకోవడానికి వాడతారు సమయాన్ని, కొంతమంది టీవీ దగ్గర కూర్చోడానికి వాడతారు. దట్ ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. ఆవిడ శ్రద్ధగా ఉపయోగించుకుంది. ఉన్న టైంని, ఈ టైంలో ఈ పని చేసుకోవాలి, ఇన్ని పనులు ఉన్నాయి నాకు, ఈ టైంలో ఇది అయిపోవాలి, ఇది టైంలో ఇది అయిపోవాలి అని అనుకోవటం వల్ల ఆవిడ లైఫ్ బాగుంది. నీవేమనుకున్నావంటే చేద్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అని అనుకోవటం వల్ల టైము అయిపోయింది, ఇప్పుడు సమయం మించిపోయింది, ఇప్పుడు నీకు అవకాశాలు దాటిపోయాయి. 1వ తరగతి నుంచి అంటే 5వ సంవత్సరం నుంచి 20వ సంవత్సరంలోగా స్టడీ అయిపోవాలి. అది రైట్ టైం. 5వ తరగతి నుంచి 5వ సంవత్సరం మొదలెడితే 10 సంవత్సరాలు వచ్చేటప్పటికి వాడికి ఎలిమెంటరీ అయిపోద్ది. 15వ సంవత్సరానికి వచ్చేటప్పటికి హై స్కూల్ అయిపోద్ది. 20వ సంవత్సరం వచ్చేటప్పటికి డిగ్రీ అయిపోద్ది. 20 నుంచి 25 సంవత్సరాల లోపల వాడు జాబు రీత్యా చదవాలి. 25వ సంవత్సరంలో జాబ్ కొట్టాలా. అప్పుడు కానీ ఆ పని చేసుకోలేదు అనుకోండి, అలా వెనక్కిపోద్ది, టైము వెనక్కి వెళ్ది. 25 నుంచి 30 సంవత్సరం లోపుగా పెళ్ళి అయిపోవాలి. అవ్వకపోతే దాటేసావు, నువ్వు ఇంకా ఏం చేయలేవు. ఆ టైంలో ఇంకా 30 దాటిన తర్వాత ఇంకా మనం సెర్చింగ్లో పడతాం, అవకాశాలు పోతాయి, అన్నీ లేట్గా జరుగుతుంటాయి. ఆ లేట్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్. అందుకనే పెద్దలు ఒక మాట అన్నారు, ఏ కాలంలో ముచ్చట ఆ కాలంలోనే జరగాలి. ఎప్పుడు జరగాల్సిందప్పుడు జరగాలి. ఊరికనే చెప్పారు అది. బైబిల్ ఎప్పుడో చెప్పింది, నీ సమయమును దాటబెట్టేశావు. చదువుకోవాల్సిన సమయంలో కాలక్షేపం చేశావు, చదువుకోవాల్సిన సమయంలో వృధాగా గడిపేశావు, దేవుని దగ్గరికి రావాల్సిన సమయంలో ఇంటి దగ్గర కూర్చున్నావు. ఇప్పుడు నీకు సమయం కావాలంటే ఎట్లా వస్తుంది? అందుకనే సమయమును పోనివ్వక, ప్రార్థించుకునే సమయం అంతా పోయాక, సమయమును పోనివ్వక, అజ్ఞానుల వలె కాక దానిని జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా చూసుకున్నది. నువ్వు జ్ఞాని అయితే ఎవరు జ్ఞానండి? ఎవరు జ్ఞాని? ఎవరు అజ్ఞాని? సమయాన్ని జాగ్రత్తగా కాచుకొని చూచుకునేవాడే జ్ఞాని. వాళ్ళు సైంటిస్టులు అయ్యారండి, వాళ్ళు ఇంజనీర్లు అయ్యారండి, వాళ్ళు డాక్టర్లు అయ్యారండి, వాళ్ళు ధనవంతులు అయ్యారండి. హౌ? ఎలాగయ్యాడు?
మంచి రైతు అండి, ముందు ఒక ఎకరం చేసాడు, 10 ఎకరాలు కొన్నాడు. ఎలాగయ్యాడు? సమయాన్ని ఉపయోగించుకున్నాడు, కష్టపడ్డాడు, ఆయన రైట్ టైంలో చేశాడు. మన పిల్లలు చదువుకోవాల్సిన సమయంలో చదువుకోవట్లేదు, వృధాగా గడుపుతున్నారు. కారణం ఎక్కడ దెబ్బతింటుందంటే, మొదట నేను చెప్తున్నాను, నేను సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? క్రైస్తవులుగా నీవు సమయాన్ని దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు, లోకానికి ఎంత సమయం ఇస్తున్నావు, నీ పని పాటలకు ఎంత సమయం ఇస్తున్నావు? ప్రతి సమయం కూడా దేవునిదే. కొన్ని పవిత్రమైన సమయాలు, కొన్ని అపవిత్రమైన సమయాలు లేవు. మనకి పనిలో కూడా పవిత్రమైన సమయమే, దేవుడి సమయం. అది పని చేయడానికి కూడా దేవుడిచ్చిన సమయం. సో ఇప్పుడు సమయమును మనం ఏం చేస్తున్నామంటే దుర్వినియోగం. మొదటి పాయింట్ ఏం చెప్తున్నానంటే, సద్వినియోగం చేసుకుంటున్నారా, దుర్వినియోగం చేసుకుంటున్నారా? దాటపెట్టకండి దయచేసి సమయాన్ని. బైబిల్ చదువుకోవాల్సిన సమయంలో చదువుకోరా. ఇప్పుడు చదవాలంటే కళ్ళు కనబట్ల. చర్చికి రావాల్సిన సమయానికి నువ్వు రాలా. ఇప్పుడు రావాలంటే కాళ్ళు సహకరించట్లా. మోకరించవలసిన సమయంలో మోకరించలా. ఇప్పుడు మోకరిద్దామంటే నడుము ఎన్నుపూసలో మిదిలిపోతుంది. ఇప్పుడు కుదరదు. కూర్చోవలసిన సమయంలో కూర్చోలా, ప్రార్థించవలసిన సమయంలో ప్రార్థించలా. రావాల్సిన విధంగా నా ప్రజలు నా దగ్గరికి రాలేదు. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనివద్దు. నేను మొట్టమొదటి ఏం చెప్పానంటే, మొదటి ఇంట్రొడక్షన్లో 3 పాయింట్లు చెప్తున్నాను. అదేంటంటే, సమయమును సద్వినియోగం చేసుకుంటున్నావా, దుర్వినియోగం చేసుకుంటున్నావా? అష్టాచెమ్మలాడే సమయం ఎంత, ప్రార్థన చేసుకునే సమయం ఎంత, ఇంటి పనులు చేసుకునే సమయం ఎంత, ఫోన్లో సుల్లు కొబ్బరిలు చెప్పే సమయం ఎంత? మొదలెడితే అరగంట మాట్లాడతావు, మొదలెడితే అరగంట. ఎందుకంటే అన్లిమిటెడ్ మాటలకి అన్లిమిటెడ్ లేదు, ఫోన్ కూడా అన్లిమిటెడ్. 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటే జియోడికి 399, సంవత్సరానికి ఒకసారి చేతి మాట్లాడతాం. ఇంకా మాట్లాడతాం. సమయం ఎక్కడ పెడుతున్నామంటే సొల్లు కబుర్లు. సమయాన్ని ఎక్కడ పెడుతున్నామంటే లోకానుసారం. కొంతమంది సమయాన్ని ఎక్కడ పెట్టారంటే, వారు ప్రార్థన చేసుకోవడానికి, బైబిల్ చదువుకోవడానికి, ఇతరులు పూజ చేసుకోవడానికి 2 దండం పెట్టుకుంటే అయిపోతుంది. మనకు అలా కాదుగా. వాళ్ళ పూజకి మన ప్రార్థనకి తేడా లేదా? వాళ్ళ 2 ఎంప్లాయీస్ ఉంటారు, అయిపోతుంది. వాళ్ళది మనకి తేడా లేదా? మనది ఎలాగా? దేవునితో గడిపే సమయం. దేవుడు మనతో మాట్లాడాలి, మనకి నడిపినివ్వాలి, మన అవసరాలని దేవుడి దగ్గర చెప్పుకోవాలి, మన స్థితిని మార్చమని అడగాలి, నేను ఎలా నడుచుకోవాలని అడగాలి. మనకు టైం కావాలా దేవునితో గడపడానికి? వాళ్ళకి అక్కర్లా. వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉందండి. మనం కాసేపు బైబిల్ చదవాలి, 1 అధ్యాయమో 2 అధ్యాయాలు మనం చదువుకుంటాం. వాళ్ళకేముంది? జాగ్రత్త సమయాన్ని దాటిపెట్టేస్తున్నావు. ప్రియులారా, సమయం దాటిపెట్టడం అంటే చెప్తాను మీకు, టైం మేనేజ్మెంట్. రెండోది మా పాయింట్లకు వస్తున్నాను. ఏంటంటే, క్రమముగా, దాన్ని డిసిప్లిన్ అంటారు. క్రమముగా మీ సమయాన్ని వాడుకో. మొదట సద్వినియోగం చేసుకోవాలి, రెండవది క్రమం. ప్రతిదీ క్రమముగా జరగనివుడి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం ఆఖరి వచనంలో, ప్రతిదీ మర్యాదగాను క్రమముగా జరగనివ్వండి. ఏది క్రమం? క్రమం ఏంటి? 6:30 గంటలకి, 8:30కి, 8:30కి రావడం క్రమమ్మా, 9:30 రావడం క్రమమ్మా? ఏది క్రమం? ప్రియులారా, నేను ఏం చెప్తానంటే, ఏది క్రమమో? క్రమం ఏంటంటే, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవుడికి ఇవ్వండి. ఈ సమయాన్ని నువ్వు ఇంటి దగ్గర కూర్చునే ప్రతిదానికి ఏ సమయం ఇది? ఇది వంటలు వండుకునే సమయము కాదు. ఏది? 8:30 నుంచి 11:30 వరకు వంటలు వండే సమయం కాదు. 11:30 నుంచి నువ్వు వండుకునే సమయం. లేకపోతే 10 గంటల నుంచి 1 గంట వరకు నువ్వు వండుకునే సమయం కాదు. ఆరాధన సమయం అది. వండుకోవడానికి సమయం ఉంది, తినడానికి కూడా సమయం ఉంది. ఉదయాన్నే లేవాలి నువ్వు. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలు లేచి 5 గంటలు లేచేవాడు కాస్త ఆదివారం వచ్చేటప్పటికి 9 గంటలు లేస్తున్నావు. వై? టయాన్ని ఎలా మేనేజ్మెంట్ చేయాలో ఒక విషయం చెప్తాను చూడండి. మీరు ఈవేళ చేయవలసిన పనులు ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ అని ఒకటి రాయాలి.
రెండవది ఇంపార్టెంట్, మూడవది నార్మల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదో దానికి ప్రాధాన్యత మొదట. ఆదివారం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఇంపార్టెంట్ కాదు, మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ కంటే ఎక్కువ, ముఖ్యం కంటే అతి ముఖ్యం. ఆదివారం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? మాట్లాడలేదు, ఇన్నే సీరియస్గా ఉన్నారు మీరు, నేను సీరియస్గా ఉన్నాను, మీరు ఉన్నారా? ఆదివారం మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి నాకు. అతి ప్రాముఖ్యమైనది ఏంటి ఆదివారం మనకి? ఆదివారం వచ్చిందంటే మనం ఏం తినాలా? ఆదివారం వచ్చిందంటే మనం టూరు, ఆదివారం వచ్చిందంటే రిలాక్స్. ఏమనంటే ఆదివారం విశ్రాంతి దినం, అందుకని మీరు అందరూ హాయిగా విశ్రాంతి తీసుకుని పడుకోండి అన్నాడా? ఆదివారం అనేటోడికి మన మైండ్లో ఏం సెట్ అయిందంటే ఈవేళ అన్నింటికి విశ్రాంతి దినం, హాయిగా అన్నీ లేట్గా లేవటం, లేట్గా తినటం, ఎక్కువగా పడుకోవడం, రిలాక్స్. కాబట్టి ఏదన్నా పిచ్చికి మంచి సినిమా ఏదన్నా వస్తే మధ్యాహ్నం లంచ్ అయిపోయాక ఆన్ చేసుకుని చూడడం ఎంటర్టైన్మెంట్. ఆదివారం అంటే మనకి ఎలాంటిది? ఎంటర్టైన్మెంట్ లాంటిది. ఆదివారం అంటే మనకి ఏంటి చెప్పండి? ఎంటర్టైన్మెంట్. అవేళ ఎంజాయ్ చేయడం, తినటం, తాగడం, అదా ఏంటి సార్? ఆదివారం అంటే దేవునిది. ఆదివారం అన్నిలాగా మనం తిరిగేది కాదు. ఆదివారం అతి ముఖ్యమైన సమయం ఏంటంటే ప్రభువులో ప్రార్థన చేసుకునే సమయం. దేవునికి స్తోత్రం. ఆదివారం అంటే దేవునితో గడిపే సమయం. దేవునితో గడిపే ప్రతి క్షణము బంగారు సమయమే, గోల్డెన్ టైం. ఇది మనకి గోల్డెన్ టైం లాంటిది. 8:30 నుంచి 11:30 వరకు ఈ టైం పోతే మళ్ళీ రాదు. పరుగులు ఎత్తుకుంటా వెళ్ళాలి. ఇప్పుడు దేవుని దగ్గరికి ఉరకలు వేసుకుంటా, పరుగులు ఎత్తుకుంటా, అదరా బదరా సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. మోస్ట్ ఇంపార్టెంట్కి మొదట టిక్ పెట్టండి. రెండోది ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ని కలవాలి, చుట్టాల ఇంటికి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు మార్కెట్కి వెళ్ళాలి, తప్పదు. ఆదివారం నీకు సెలవు కాబట్టి ఆ రోజున పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్ళాలి. యూ కెన్ మ్యూట్. ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మొదటి స్థానము దేవుడిది, తర్వాత ఇంపార్టెంట్ పని. మూడవది నార్మల్, వండుకోవాలి, అది నార్మల్. మూడవది నార్మల్ థింగ్స్, చిన్న చిన్నవి. అవి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి చేస్తావు. అది చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్గా ఏమో నువ్వు వెనకాల పెట్టేసి ఇంపార్టెంట్గా ఏమో ముందు పెడితే ఎట్లా అవుద్ది? అవ్వదు. అందుకనే దినములు చెడ్డవి కనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక, సమయాన్ని పోనిచ్చేవాడు ఎవడనమాట? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు మిమ్మల్ని జాగ్రత్తగా. జాగ్రత్త. స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్తారు కొరడు, జాగ్రత్త, బయటికి రాకు, పెన్ను పట్టుకెళ్ళు, మాస్టర్ చెప్పిన మాట విను, చెప్పింది జాగ్రత్తగా విను, మధ్యాహ్నం లంచ్ బాక్స్లో ఉన్నంత తినేయి, సాయంత్రం అటు ఇటు తిరుక్కో, వచ్చేయి, ఆటలాడుకున్నప్పుడు జాగ్రత్త. పౌలు గారు అదే చెప్తున్నాడు, జాగ్రత్త, టైం పోతుంది, జాగ్రత్త. క్రైస్తవులకి అన్ని బాగున్నాయి, మీరు సినిమాలు చూసేస్తున్నారు, ఇంకోటి చూస్తున్నారు అంటలేదు. ఆదివారం వచ్చేటప్పటికి సమయం అంతా వృధాగా గడిపేస్తున్నారు. అది చెప్తున్నాను. దేవుని సమయాన్ని కూడా మీ సమయంగా వాడుతున్నారు. డు నాట్. అది దేవునికి యూజ్లెస్ అయిపోద్ది. సమయాన్ని ఉపయోగించుకోకపోతే అది యూజ్లెస్. అందుకనే ఈవేళ నేను ఒక 3 పాయింట్లు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే వచ్చే ప్రయోజనాలు ఏంటి, సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటే వచ్చే నష్టాలు ఏంటి, ఇది 3 అది 3 చెప్పి నేను ప్రసంగాన్ని ముగిస్తా. నెంబర్ 1, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం అంటే ఏమిటి, ఎలా ఉపయోగించుకోవాలి, సమయాన్ని ఏం చేయాలి? చూడండి, ఆదివారము ఆరాధనకి అందరికంటే ముందుగా రావాలి, ఆలస్యంగా రాకూడదు. ఒకళ్ళన్నీ ఆలస్యమే, లేట్. ఏంటండి ఏమంటారు దాన్ని? లేటు. ముందా ఏం పేరు పెట్టాలి? ఆలస్యంగా వచ్చేవాళ్ళకి లేటు. లేట్ అంటే ఏంటి అర్థం? నేను అనట్లేదు, అది మామూలుగా ఎలా రాశారనుకోండి ఎలా ఉంటుంది. సో కనుక లేట్ అని రాయకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎర్లీగా చర్చికి ఎర్లీగా వస్తే ఆశీర్వాదాలు ఏంటి, లేట్ అయిపోతే ఆశీర్వాదాలు ఏంటి చెప్తాను. లేట్ అయిపోతే వచ్చే నష్టాలు ఏంటి. మొదట ఆరాధనకి ఎలా రావాలంటే సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నా, నన్ను జాగ్రత్తగా వెదుకు వారికి నన్ను కనుగొందురు. నన్ను జాగ్రత్తగా వెతికిన మీరు నన్ను కనుగొంటారు. ఆదివారము నన్ను
దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తే దేవుడితో ఉంటావు కదా. నన్ను జాగ్రత్తగా వెతకడం అంటే ఏంటి? యు ప్రిపేర్, సిద్ధపడి, దేవుని కంటే ముందుగా సిద్ధపడి దేవుని మందిలో ఉండటం. జాగ్రత్తగా నన్ను వెతికిన ఎడల. జాగ్రత్తగా వెతకడం అంటే దావీదు కీర్తన 5వ అధ్యాయం 3వ వచనంలో ఏం రాశారండి? కీర్తన 5వ కీర్తన 3వ వచనం, జాగ్రత్తగా నన్ను వెతికిన ఎడల. జాగ్రత్తగా వెతకడం అంటే ఏమా? ప్రిపేర్ మై హార్ట్, దేవుని సన్నిధికి సిద్ధం చేసుకుని కాచుకో. ఏమన్నా వేచా కాచా? ఇప్పుడు దేవుడు వచ్చాక దేవుడు కాచుకోవడం అంటే వచ్చాక రాకుండానా? ఇప్పుడు ఎవరన్నా వస్తున్నారండి, వాళ్ళ కోసం కాచుకుని చూడటం అంటే వాళ్ళు వచ్చేసాక కాచుకుంటారా, రాకముందు కాచుకుంటారా? ఆయన వచ్చేసిన తర్వాత మీరు వచ్చారనుకోండి, దాన్ని కాచుకోవడం అంటారా? మీకోసం దేవుడు కాచుకొని చూస్తున్నాడా, మీరు దేవుని కోసం కాచుకొని చూస్తున్నారా? ఆన్సర్ అయ్యా, మీరు దేవుని కోసం కాస్తున్నారా, లేకపోతే దేవుడు మీకోసం మీరు వస్తారని ఇంకా చూస్తున్నాడు అని కూర్చుని? ప్లీజ్ చేంజ్ యువర్ లైఫ్. మీ జీవితాన్ని కనుక మీరు మార్చుకోకపోతే, మీ జీవితాన్ని కనుక మీరు సెట్ చేసుకోకపోతే మీరు ఆశీర్వదించబడలేరు. నేను ఉదయముననే లేచి ఆదివారము దేవుని సన్నిధిని సిద్ధముగా ప్రిపేర్ అయిపోయి, నా హృదయాన్ని ప్రిపేర్ చేసుకుని, నా మనస్సు ప్రిపేర్ చేసుకుని, నా కళ్ళు ప్రిపేర్ చేసుకుని, నా బాడీ అంతా ప్రిపేర్ చేసుకుని దేవుని సన్నిధిలో ప్రభు వచ్చేటప్పటికి, అయ్యగారు వచ్చేటప్పటికి, ప్రార్థన మొదలు పెట్టేటప్పటికి రెడీగా ఉంటాను. అది కాచుకోవడం అంటే. వచ్చే ఆదివారం నుంచి, ఈ ఆదివారం కూడా వదిలేండి, పోయినాయి అన్ని పోయింది. తమిళ్లో మాస్టర్ వచ్చేటప్పటికి కాచుకొని ఉంటారా, మాస్టర్ వచ్చిన తర్వాత వెళ్తారా? మాస్టర్ వచ్చేకి వెళ్ళారు అనుకోండి, ఎలా ఉంటుంది? మామూలు మాస్టర్ చేతులు బెత్తం ఉంది అనుకోండి, ఎలా ఉంటుంది? దబిడిదిబిడే అంటారు కదా. అది ఎప్పుడైనా మనం మాస్టర్ వచ్చేకి వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుందండి? మరి దేవుడు కూడా మనకి మాస్టర్ కంటే ఎక్కువ తక్కువ. ఆయన ఇక్కడ కూర్చున్నాక వచ్చానంటే మనకి ఎలా ఉంటుంది? దబిడిదిబిడే పడుతుంది. ఇప్పుడు పడదు, రిజల్ట్స్ రోజున పడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఇప్పుడు పడదు. జాగ్రత్త సుమా. ఆయన సన్నిధికి ఎర్లీ చర్చ్ మీకునే మీరు వచ్చినట్లయితే, ఉదయమునే మీరు బయలుదేరి, అంటే ఉదయం అంటే నేను ఎప్పుడో 7ంటికి వచ్చేయమంటలా, తెల్లారుజామున వచ్చేయమంటలా, 8:30కే మీరు వచ్చినట్లయితే 5 నిమిషాల ముందు ఆయన సన్నిధిని సిద్ధం చేసి కాచుకుని, ప్రభువా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు, పాటలు పాడడానికి, ఏం పాటలు పాడాలని, స్తుతించడానికి, నువ్వు ఆరాధించడానికి నీ సమయం పోగొట్టేస్తున్నావు. నేను ఆరాధించాలి, నేను ప్రార్థించాలి, నేను వాక్యం వినాలి అని సిద్ధపడాలి. గడిగా 2 చెప్పని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియులారా, అలా సిద్ధపడితేనటండి వచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? నన్ను శ్రద్ధగా చూడండి, యెషయా గ్రంథము 55. నేను అన్ని సమయం గురించే మాట్లాడుతాను. ఇవాళ ఒక టాపిక్ ఎట్టుకుని దాని మీద ఉంటాను. కత్తిడిచి స్వామి చేయ, నేల విడిచి స్వామి చేయను నేను. అర్థమైందా? 55వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథము, యెహోవా మీకు దొరుకు కాలముననే ఆయన వెతకండి. అమ్మ ఇప్పుడు ఎదగాలి, ఆయన మీరు దొరికేటప్పుడే ఎదగాలి. 11:30 లోపులోనే వెతకాలి మీరు. 11:30 దాటితే ఇంకా ఆయన కనపడ్డా. ఇక్కడ ఆయన ఉండరు, నేనుండి ఎవరు ఉండరు. యెహోవా మీకు దొరుకు కాలముననే, ఉదయ కాలముననే సమయమంతా మీరు ఖాళీగా గడిపి, సమయమంతా లోకంతో గడిపేసి, సమయమంతా వృధాగా గడిపేసి, అయిపోయిన పిప్పు తుప్పు దేవునికి ఇస్తే అక్కర్లేదు. ఐస్ క్రీమ్ అంతా చీకేసి పొల్లిస్తే ఎవరికి కావాలి? సమయం అంతా అయిపోయి ఏదో ఆరాధన అయిపోయిన తర్వాత బెనడక్షన్కో ఇంకో దానికో కాదు. సమయ పాలన దెబ్బతింటుంది మన దగ్గర. యువర్ రైట్ టైం, ప్రతిదీ రైట్ టైంలో చేయాలి, రైట్ ఆశీర్వాదాలు పొందాలి. రాంగ్ టైంలో వెళ్తే రాంగ్ ఆశీర్వాదాలు వస్తాయి. యూ విల్ గో టు రైట్ టైం. సరైన టైంలో వెళ్ళలేదండి, దెబ్బడిపోయిందండి. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారనుకో, సరైన టైంలో వెళ్ళలేదనుకో, మూడు బాగోలేదండి అండి, మొత్తం మన పని అంతా. కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, రైట్ టైంలో వెళ్ళారనుకో, పని అయిపోద్ది. దేవుడి దగ్గర, కలెక్టర్ దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి నీకు రైట్ టైం కావాలి, దేవుడికి అక్కర్లేదా రైట్ టైము? వై? దేవుని దగ్గరికి రైట్ టైంలో రావడానికి వచ్చేవారు మీరు ప్రిపేర్ అవ్వాలి. సిద్ధపడడం అంటే ప్రిపరేషన్.
ఆదివారం కోసం శనివారం సిద్ధపడ్డారట. మార్కు సువార్తలో ఆదివారం కోసం శనివారం సిద్ధపడ్డారట. మార్కు సువార్తలో ఉంది, మీకు తెలుసా? ఒకసారి టైం వచ్చింది కాబట్టి చెప్తున్నానండి. మార్కు సువార్తలో ఆ మాట రాశాడు, ఆదివారం కోసం శనివారం సిద్ధపడటం. ఆదివారం వస్తుందని వాళ్ళు సిద్ధపడిపోయారట. ఎంత మంచి కార్యం, దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. 15వ అధ్యాయం 42 వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 42 వచనం. ఇది రేమ, ఇప్పుడే చేశాను ఫ్రెండ్స్, అందుకని టైం పట్టింది. ఆ దినము సిద్ధపరచు దినం, అనగా విశ్రాంతి దినమునకు ముందు దినం. పూర్వం అంటే కాదు, ముందు దినం. అంటే ఆదివారం శనివారం విశ్రాంతి దినం అయితే శుక్రవారం సిద్ధపడేవారు వాళ్ళు. ఆదివారం విశ్రాంతి దినం కాబట్టి మనకు ఆదివారం కాబట్టి మనం ఎప్పుడు సిద్ధపడాలా? సిద్ధపరిచే దినం ఆదివారం. ఏం బట్టలు వేసుకోవాలి, ఎప్పుడు రెడీ చేసుకోవాలంట? శనివారం రాత్రే రెడీ చేసుకోవాలి. అంతేగాని గబగబా ఆనం చేసి బీరు అంతా చూసేటికి 10 నిమిషాలు పోయాయి. ఇంకా అక్కడి నుంచి కొన్ని సరిపోవు, కొన్ని ఫిట్ అవుతాయి, కొన్ని నచ్చవు, కొన్ని బాగు, మళ్ళీ 5 నిమిషాలు పట్టేసింది, అయిపోయింది. ఆదివారం కానీ తీసావా, ఏ ప్యాంటో ఎక్కడో బత్తం ఊడిపోతే అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, ఇంకో గంట సేపు టైం పోయింది, ఇంకో ప్యాంట్ తీసి. ఇది చిన్న చిన్న విషయాలే మాట్లాడుతున్నాడు మన పౌలు గారు. ఏమండి, ఆదివారం కోసం అట శనివారం రాత్రి ఇస్త్రీ బట్టలు రెడీ చేసుకుందాము గాక. ఆదివారం కూర కోసం శనివారం రాత్రి ప్రిపేర్ అయిపోవాలి. ఆదివారం ఆరాధన కాబట్టి ఆదివారం మనం పొద్దునేం పెట్టుకోవద్దు, ఆదివారం పప్పు చారే సాయంత్రం తిందాం అని చెప్పుకుని ప్రిపేర్ అవ్వాలా. అంతే. దేవుని నవ్వుతుంది మీకు, దేవునికి స్తోత్రం. ఒక ఆవిడ చెప్పింది, ఆదివారం మా ఆయన గారికి గొడవ ఎక్కడవుతుందంటే కూర దగ్గర అవుతుందంట. సరిగ్గా మార్కెట్కి వెళ్ళి సరిగ్గా ఆరాధన మొదలెట్టక చేస్తున్నాడంట. ఎప్పుడు చేస్తున్నాడు? ఆరాధన మొదలెట్టక పట్టుకొస్తున్నాడు కూర. మీ గురించి మాట్లాడట్లేదండి, నేను జనరల్గా నిజంగా జరిగింది. ఆదివారం అది మొదలెట్టక తెస్తున్నాడంట ఆయన. ఇప్పుడు ఏమన్నాడంటే కూరండు అన్నాడంట. కూరండిలు ఏమవుతుంది, ఇలా ఒక పాటలు పాడతారు కదా అన్నాడంట. ఈ కూర వండేటప్పటికి గంటన్నర అవుద్ది కదా, ఇలాగ 11:30 అయిపోతే అప్పుడు వస్తుంది కదా ఆవిడ అన్నదంట, అయ్యగారు అక్షంతలు ఎత్తారు లేటుకి వెళ్తే అందంట. అంటే మాకు ఇద్దరికి గొడవ ఎక్కడ వస్తుందంటే చెప్తుందంట సిస్టర్ గారు, ఈ కూర దగ్గర వస్తుంది. ఆదివారం వచ్చిందని మాత్రం కూర దగ్గర వస్తుందంట. అందుకని మనం సోమవారం సంత కాబట్టి మనం సోమవారం వండుకుందాం గాక. అంతగా తినాలంటే ఆదివారం మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి కొంటే. దేవునికి స్తోత్రం. సమయం దేనికి ఇస్తున్నారు ఇప్పుడు మీరు యెహోవాను శ్రద్ధగా వెతికిన ఎడల ఆయన మీకు ఎప్పుడు దొరుకుతాడు? యెహోవా మీకు దొరుకు కాలముననే. ఏమండి, ఎప్పుడు ఎదగాలండి తమ్ముడు? సమయం అంతా అయిపోయి యూత్ అంతా అయిపోయిన తర్వాత పెద్దోళ్ళు అయిపోయింది రావాలంటే కుదరదు. పిల్లలు చెల్ల బయలుదేరి ఏడుస్తూ ఉంటాడు, రెడీ అవటం కుదరదు. ఇది పొద్దుటే లేకడు కదా. అందుకనే మీరు 30 సంవత్సరాల లోపలనే సరిగ్గా రండి. తర్వాత పిల్లలు చెల్ల బయలుదేరి వాక్యం విన్నవాడాడు, టయానికి లేవటం ఉండదు. సమయాన్ని ఏ టైంలో చేయవలసినది చేయాలి. నా టైం అయిపోతుంది, నా సమయం కూడా అయిపోతుంది, నేను కూడా టైం మెయింటైన్ చేయాలి కదా. దేవునికి స్తోత్రం కలుగును కాదు. కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, మీకు బాధే. వచ్చి టైం చూడరు మీరు, వెళ్ళే టైమే తప్ప. నేనేమో వచ్చి టైం లెక్కెట్టుకుంటాను. నేను లేట్గా వచ్చారు కాబట్టి పాట ఎక్స్ట్రా పాడాను కాబట్టి ఇంకొక లేట్గా కొంచెం 5 నిమిషాలు లేట్గా పోతాం అని అనుకుంటున్నాను, కానీ అనుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. ఆయనకి సమయం ఇచ్చినట్లు మొదటగా మీరు యెషయా గ్రంథం 55:6లో చెప్పినట్లుగా సిద్ధము చేసి కాచుకున్నట్లయితే, చూడండి ఇదే మార్కు సువార్తలో మగ్దలేని మరియా యేసుని వెతికింది. మగ్దలేని మరియా ఏం చేసిందండి? అది చూసారా, సమయం గురించి మాట్లాడుతున్నాను. సమయానికి వచ్చేసారు మన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి. పొద్దులేదు పనికి వెళ్ళి ఉంటారు, లేకపోతే ఎంత లేటుగా రారండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం. విశ్రాంతి దినం గడిచిపోగానే మగ్దలేని మరియా, యాకోబు తల్లిని మరియా, సలోమి పెందల కాడనే లేచి, ఆదివారము పెందలాడే లేచిపోయి యేసుని వెతుకుతున్నారట వాళ్ళు. ఆదివారం ఉదయాన్నే, ఇదిగో నన్ను మీరు శ్రద్ధగా వెతికిన ఎడల మీరు నన్ను కనుగొందురు. ఆదివారము దేవుని దర్శనం కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, స్వస్థత రావాలి, వారంతో అంత దేవుడు మాట్లాడాలి, నా బ్రతుకులో ఉన్న తేడాన్ని మార్చాలి, దేవుడు నన్ను దర్శించాలనుకుంటే పెందలాడనే లేచి పరుగులెత్తుకుంటూ డ్యూటీ కంటే
ముఖ్యమైంది, వ్యవసాయం కంటే ముఖ్యమైంది. ఎక్కడో 8:30కి ఫింగర్ ప్రింట్ వేయకపోతే పని అవట్లా. కానీ అదే ఫింగర్ ప్రింట్ ఇక్కడ దేవుడు కూడా చూస్తున్నాడు కదా. ఫింగర్ ప్రింట్ కాదు, నీ బాడీ మొత్తం స్కాన్ చేసుకుంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ మీరు చూసినట్లయితే మొదట వెతికిందట. చూడండి, మీరు నన్ను వెతికినట్లు కనుగొందురు. 11వ వచనం, 9వ వచనం, మార్కు సువార్త 16:9. ఆదివారం తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములు వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడెను. అమ్మ, మొదట ఎవరు కనబడ్డాడు ఆయన? ఎందుకని? మొదట వెళ్ళింది. ఎర్లీగా వస్తే ఎర్లీ ఆశీర్వాదాలు. మొదట వెళ్ళింది కనుక శిష్యులు వెనకాల లేట్ కామర్స్. మా నాన్నగారు ఎప్పుడు నన్ను అంటూ ఉండేవాడు, లేట్ కామర్ అనేవాడు. లేట్ కామర్ అంటే వెనకాలొస్తాడని. ఆయన ఎప్పుడు ముందు వచ్చేవాడు, టయానికి 5 నిమిషాల ముందు ఉంటాడు ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా. అసలు ఈ టైం పంక్చువాలిటీ ఎక్కడ నేర్చుకున్నారు పాస్టర్ గారు అంటే మై ఫాదర్. టైం మెయింటెనెన్స్ అనేది మీకు ఎక్కడొచ్చింది పాస్టర్ గారు అని అంటే మా తండ్రే. ఉదయం 6:30కి కోవటం అంటే 5:30కి కోవటం అంటే 5:30కి లేవాలి తెల్లవారుజామున. సాయంత్రం 6:30కి కోవటం అంటే 6:30కి యాక్జెక్ట్గా అక్కడ కూర్చోవాలి. 7 గంటలకే భోజనం. మాకు 7కి భోజనం చేసేది. ఆకలేస్తుందా, నాకు కడుపు నొప్పి వస్తుందా, లేకపోతే నాకు గ్యాస్ట్రిక్ వచ్చింది, నేను సాయంత్రం ఇంకో తిన్నానంటే తిని ఏమి లేవులేండి. అప్పుడు దేవునికి స్తోత్రంగా 7 గంటలకి తినేడే, 7:30కి పుస్తకం తీసి చదవటం అంతే. అది టైము. కుటుంబ ప్రార్థన 6:30కి. ఆదివారం ఉదయం 9 గంటలకు ఆరాధన అంటే 5 నిమిషాలు తక్కువ 9కి చర్చిలో ఉండేవాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన సమయాన్ని దేవుడికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మగ్దలేని మరియ మొదట దేవుని సన్నిధికి వెళ్ళింది. మొదట పరుగులెత్తుకెళ్ళి శిష్యులందరూ వెనకాల పడుకున్నారో, దేవుళ్ళు లేస్తాడేంటి అనుకున్నారో, లేకపోతే లేతే ఎలాగా మన కనబడతాడు కదా, లేచాడు అనుకోండి అక్కడ ఉండిపోతాడు ఏంటి, మనకు కనబడ్డేంటి. కొంతమంది ఇదోటి, నువ్వు చేయవలసిన పని నువ్వు చేయవు, నీ దగ్గరికి వచ్చి కనబడాలి ఏసయ్య. నీ ఇంటికి వచ్చి నేను చెయ్యట్టుకు లాక్కురావాలంటే లాక్కొస్తాడు, అది కూడా చేస్తాడు. ఎలా లాక్కురావాలో అలా లాక్కొచ్చేస్తాడు. బెత్తం ఇచ్చుకుని తన్నుకుంటూ తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, మగ్దలేని నన్ను మీరు శ్రద్ధగా వెతికిన యెడల మీరు నన్ను ఏం చేస్తారండి? కనుగొంటారు. యెహోవా కార్యములను శ్రద్ధగా చేయండి, పరుగులెత్తుకురండి. ఆదివారము 8:30కే లేక 9కి లోపుగానే యూత్ లేక పెద్దలు, స్త్రీలు సిద్ధపడాలి. ప్రధాన ప్రయారిటీ ఏంటండి అది? నువ్వు దేవుని మందిరం కోసం అంటే ప్రయారిటీ ఇవ్వడం. మొదటి ఆశీర్వాదం ఏంటంటే, నువ్వు దేవుణ్ణి వెతికితే, ముందుగా వచ్చి ఆయన వెతికితే, సిద్ధం పడి ఉంటే ఆయనకి ప్రత్యక్షం అవుతాడు. అది మొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, టైం అవుతుంది కాబట్టి కొంచెం పరుగులెట్టిస్తున్నాను. రెండవది ఏంటంటే, మత్తయి సువార్త 6:33 కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని వెనకాల వెతకండి. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. అప్పుడు అవన్నీ అంటే ఏవన్నీ? ఎదర ఉంటుంది. ఎదర ఏముందమ్మా? ముందు వచ్చును ఏముంది ఎదర? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందామని చింతింపకూడి, అన్ని జనులు వీటి గురించి చింతించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుంది మొదట వెతకండి. అది దేవుడు చెప్పాడు. మొదట ఏమి వెతకాలి బాబు? ఏమి తిందుమో, ఏమి త్రాగుదు మొదట కాదు. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తావు? మొదట నా నీతిని, మొదట నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు. ఏవన్నీ? నీ తిండి, నీ బట్ట, నువ్వు తీసుకునే లేదా మంచినీళ్ళు, ఏం కావాలితే అవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తాడు. మొదట నువ్వు ఇది పక్కన పెట్టేశావు. ఆదివారమే కూలి పని, ఆదివారమే బిజినెస్, ఆదివారమే ఇంకో పని. ఆదివారమే కాదు, ఉదయాన్నే నువ్వు ఇదేదో చేస్తున్నావు కానీ దేవుని పని చేయట్లా. 24 గంటల్లో ఎన్ని గంటలు పడుకుంటున్నావు? 24 గంటల్లో ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు? 24 గంటల్లో ఎంతసేపు వాక్యం చదువుతున్నావు? 24 గంటల్లో ఎంతసేపు నీ ఉద్యోగం చేస్తున్నావు?
ఎంతసేపు ఖాళీగా కూర్చుంటున్నావు? ఎందుకు నువ్వు సమయాన్ని వృధా చేసుకున్నావు? పోయిన సమయం తిరిగి రాదు. ఎట్లా అది అయిపోతుంది, ఇంకా నీ అది లాస్ అయిపోయింది, ఇంక నువ్వేం చేయలేవు అది. అయ్యో ఇప్పుడు నా బ్రతుకులాగా అయిపోయింది. నేను ఆ టైంలో చదువుకుని ఉంటేనా నేను కూడా ఫీల్ అవుతున్నాను. నా టైంలో నేను సరిగ్గా చదవాలా, జాలీగా తీసుకున్నాను. నేను స్కూల్కి వెళ్ళి రావడం అంటే అది ఒక ఎంజాయ్మెంట్కి వెళ్ళి వచ్చాను నేను. అప్పుడు నేను ఇంకా శ్రద్ధగా చదువుంటే, నేను కూడా మాస్టర్లాగా చదువుంటే జమ్ము కింద ఉండదు. ఇప్పుడు చదువుకుంటే పని ఏం లేదు. అప్పుడు చదువుంటే అనాగ్రహంగా ఎరగకూడదు కదా, ఎవరి సహాయమో కోరుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు నేను ఒక ఇంగ్లీష్ మాట్లాడాలన్నా, ఒక జ్ఞానం కావాలన్నా ప్రార్థన చేసుకుంటే వచ్చింది తప్ప చదువుకుంటే వచ్చింది కాదు నాకు. ఎందుకంటే ఆ టైంలో నేను చదవలేదు. చాలామంది జీవితాలు ఇలాగే పాడైపోతున్నాయి. అయ్యా ఎందుకు చెప్తున్నాడు దేవుడు? చాలామంది పనికి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళా, చాలామంది అవకాశాలు వచ్చినట్టు వదిలేశారు. ఇప్పుడైనా మీ సమయాన్ని ఉపయోగించడానికి టైం మేనేజ్మెంట్ చేయాలని కోరుతున్నాను. దేవుని దగ్గరికి రావడానికి ముందు రండి. మొదట వెతకవలసినవి మొదట వెతకండి. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అవన్నీ నేను మీకు అనుగ్రహిస్తాను. ఫస్ట్ నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. మొదటే వెతకడం మొదలు పెట్టాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని. ఆలస్యంగా వెతికితే, ఆలస్యంగా వస్తే పని అవ్వదు. పేతురు గారు చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు, దేవుని వెతకడం మానేసి. చేపలు పట్టుకోవడానికి వెళ్ళాడు, ఏమన్నా దొరికినాయండి? దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాడు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు వారికి ముందుగానే ఆహారము సిద్ధపరిచాడు. ఏలియా దేవుని వెతికాడు, దేవుడు ఏం కావాలో సిద్ధపరిచాడు. నీకేం కావాలో అవన్నీ దేవుడికి తెలుసు. నీకు ఆహారం కావాలని తెలుసు, రేపు ఫీజు కట్టాలని తెలుసు, రేపు నువ్వు పిల్లలకు బట్టలు కొనాలని తెలుసు, నీవు డ్రెస్ కొనుక్కోవాలని తెలుసు, ఇంట్లో హోమ్ నీడ్ ఏదో ఉందో తెలుసు, నీ హోమ్ నీడ్స్ అన్ని దేవుడికి తెలుసు. నువ్వు మొదట దేవుణ్ణి వెతుకో. దానికోసం నేను ఆదివారం కష్టపడతానండి, దానికోసం నేను మానేస్తానంటే ఎలాగవుద్ది? సమయాన్ని పోనేస్తున్నావు, రాత్రులు వృధాగా పడుకున్నావు. కానీ రాత్రి మీటింగ్ జరుగుతుంటే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇంటి దగ్గర పడుకుంటే అది దేవుడికి లెక్క చెప్పాలి కదా. ప్రార్థన లేనప్పుడు పడుకున్నా ఓకే, ప్రేయర్ ఉన్నప్పుడు దానికి కొంత ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఇది దేవుని సమయం, ఇది సంఘంలో జరుగుతున్న కార్యక్రమము, ప్రయారిటీ ఇవ్వలేదు. ఇదిగో ఎప్పుడైతే దేవునికి మొదట సమయం ఇచ్చారో, అదిగో సారేపతి విధవరాలు మొదట ఎవరికి ఇచ్చింది? దేవుడికి ఇచ్చింది. నేను తర్వాత తింటాను, మీరు ముందు తినండి అంది. లేదా ఆయన ముందు నాకు పెట్టరా, తర్వాత నువ్వు తిందిగాని అన్నాడు. మొత్తం మీద ఆవిడకి జీవితకాలం అంతయో ఏం కావాలో దేవుడు సమృద్ధి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొదట వెదకండి, ఇది రెండవది. మీకేం కావాలని అనుగ్రహిస్తాడు. మూడవది, దేవునికి సమయం ఇస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చప్పలు కొడిగాడుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మొదటగా దేవుడికి మీకు సమయం ఇవ్వాలి. ఎలాగో తెలుసా? 3 కీర్తనలు ఉన్నాయి. 3 కీర్తనలో మొదటి వచనాలే రాశారు. అలాగా 42వ కీర్తన మొదటి వచనం, 84వ కీర్తన మొదటి వచనం, 122వ కీర్తన మొదటి వచనం. 42వ కీర్తన మొదటి వచనంలో ఏముంటుంది? దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము. చూసారా? దేవునికి ఎర్లీగా, దేవునికి ముందుగా, దేవునికి వెళ్ళాలని ఆశ ఎవరికి? ద సన్స్ ఆఫ్ కోరానైట్స్ అంటే కోరహు కుమారులకి. కోరహు కుమారులు రాసిన కీర్తన 42వ కీర్తన ఎవరు రాశారమ్మా? కోరహు కుమారులు. వాళ్ళ ఆశ ఏంటో తెలుసా? చర్చిలోంచి గెంటేశారండి వాళ్ళే. అయ్యో వినండి. కోరహు కుమారులు వాళ్ళ నాన్నగారు తప్పు చేశాడని చర్చిలో వాళ్ళందరూ నువ్వు రాకడా, నీ వల్ల మా చర్చికి ఇలా వచ్చిందని బయటికి గెంటేశారు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఆ గుమ్మాలు పెట్టుకుని ఏలాడుతూ అంటున్నారు, దుప్పి నీటి వాగులు కొరకు. దుప్పి ఉంటుంది కదా, దుప్పి చూసారండి? దుప్పిని అక్కడెక్కడ ఉన్నాయన్నారు కదా. దుప్పి నేను చూడ, లేడీలు దుప్పు ఒకటే, రెండోటే వేరు. దుప్పి లేడీలు అక్కడ ఉంటాయి కదా మన సొసైటీలో అంకలకి వెళ్ళినప్పుడు. అవి నీళ్ళు కోసం పరుగులు పెడతాయంట. నీళ్ళు కావాలి, ఎడారిలో ఉంటాయి, ఇసుక తెప్పల్లో ఉంటాయి, మామూలు ప్లేన్ ఏరియాలో ఉండవు కదా. దుప్పి నీరు కోసం గంతులు వేసుకుంటే పరుగులు ఎత్తుతుందట. దుప్పి నీటి వాగులు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము.
కోరహు కుమారులు అంటున్నారు, నా ప్రాణం మీ కొరకు ఆశపడుతుంది యేసయ్య. అలా నిజంగా మీ దేవుని కోసం ఆదివారం ఎప్పుడు వస్తుందని ఆశపడుతున్నారా? నిజంగా మీరు దేవుని కోసం దుప్పి నీటి కొరకు ఎలాగైతే దప్పికేసినప్పుడు నీటి కోసం ఆకలేసిందంటే మీకు 102 డిగ్రీల్లో 102 డిగ్రీలు చచ్చిపోతారు. ఒక 50 డిగ్రీలు లేదా 48 డిగ్రీలు ఎండ కాసింది అనుకోండి, 48 డిగ్రీలు ఎండ కాసింది అనుకోండి, మిట్ట మధ్యాహ్నం అక్కడ ఎక్కడన్నా డ్రింక్ సోప్ దొరకట్లేదు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? ఒక్కటి కూడా దొరకట్లేదు. ఎక్కడ షాప్ దొరికితే ఎక్కడ షాప్ తెగ తిరిగేస్తారు. ఎందుకని? ఎవడైనా థమ్సప్ ఇస్తే బాగున్నా, ఎవడైనా నిమ్మకాయ నీళ్ళు ఇస్తే ఏముంటుందని ఆశపడటం అంటే చెప్తున్నాను. అంత ఎండలో నీళ్ళ కోసం ఆశపడినట్లుగా మీ ప్రాణం దేని కొరకు ఆశపడాలి? మీరు లైట్గా దుప్పి నీటి వాగుల కొరకు ఎలాగ ఆశపడుతుంది, అలాగ ఆశపడితే కృంగిపోయిన మీ జీవితాన్ని దేవుడు లేవనెత్తుతాడు. అదే 42వ కీర్తన అర్థం. దేవునికి స్తోత్రం. దాని అర్థం తెలియట్లేదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా వెళితే కృంగిపోయిన నీ హృదయము తెప్పరిల్లుతుంది. 84వ కీర్తన మొదటి వచనం. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరావరణమును చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లి చూస్తుంది. దేవుని చర్చికి వెళ్ళాలి, నా ప్రాణం ఆశపడుతుంది, సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరమును ఆనందముతో కేకలేదు. అమ్మ మీ శరీరం మీ ఆనందం చర్చికి వెళ్ళిపోవాలని కేకలేస్తుందా? నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలేస్తుంది. ఎప్పుడు? మందిరానికి, ఎర్లీ చర్చ్. నేను ఎర్లీగా వెళ్ళడం వల్ల, ఎర్లీ గోటు దేవుని మందిరానికి వెళ్ళటం వల్ల, దేవుని సన్నిధికి రావటం వల్ల 84వ కీర్తన నా ఆశీర్వాదాలను మీకు వచ్చును గాక. 84 కీర్తనలు ఏం ఆశీర్వాదాలు వచ్చినాయి? ఆయన మందిరం నుండి వారికి ఏ మేలు చేయక మానడు, వారు ధన్యుడు, దేవుడు వారికి నీతిశూరుడిగా ఉంటాడు. అసలు కోరహు కుమారులు ఆ గెంటేసిన వాళ్ళండి అంటే బయటికి గెంటేరాను కదా, ఆయన తీసుకొచ్చి దావీదు గారు ఎక్కడ కూర్చోబెట్టాడు తెలుసా? వాయిద్యాలు వాయించేవాళ్ళుగా పెట్టాడట. అంటే స్టేజ్ మీదకి వచ్చేసారండి. దేవునికి స్తోత్రం. ఎక్కడికి వచ్చేసారు? స్టేజ్ మీదకే. ఎప్పుడైతే వాళ్ళు దేవుని పట్ల ఆసక్తి పెంచుకున్నారో, దేవాలయానికి వెళ్ళాలని ఆశ పెంచుకున్నారో, వాక్యం వినాలని దేవునికి సమయం ఇచ్చారో, వాళ్ళు దీవించబడ్డారు. నేను 3 ఆశీర్వాదాలు చెప్పాను మీకు. సమయాన్ని దేవుడికి ఇవ్వడం వల్ల వచ్చే ఆశీర్వాదం. ఎల్లిగా ఆలస్యం చేసే కొలది నష్టమే, ఆలస్యం అయిపోయే కొద్దిగా నష్టమే. ఇప్పుడు 5 బుద్ధిగల కన్యకలు ఆలస్యం చేశారా? రెడీగా ఉన్నారా? 5. పెళ్లి కుమారుడు వచ్చేటప్పటికి దీపాలు అట్టుకుని రెడీగా ఉన్నారు. పెళ్లి కొడుకుని ఎదుర్కోవడానికి. పూర్వం మన కరెంట్ లేని రోజుల్లో పెట్రోమాస్ లైట్లు, కాగడాలు ఎట్టుకుని పెళ్లి కొడుకు వచ్చి అన్నాడు, హో పీమని ఊదివారు. ఆయన వచ్చేస్తున్నాడు అనేటప్పటికి కన్యకలు రెడీగా ఉన్నారు. ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు మాత్రమే దేవుని రాజ్యంలోకి, దేవుడి సన్నిధిలోకి వచ్చారు. కొంతమంది ఆలస్యం చేశారు. వాళ్ళు తర్వాత చూద్దాం మనం. ఇక్కడ మీకు ఏం చెప్తున్నానంటే, ఆయన వెతికితే ఆశీర్వాదము. ఒక విషయం చెప్పిన మీకు, ఇస్సాకు కళ్ళు కనబట్టలేదు, ముసలోడు అయిపోయాడు. బాబా పెద్దోడా నాన్నగారు చెప్పండి, కళ్ళు కనబట్టలేదురా, కొంచెం నాకు మంచి మంచి వేటాడిన మాంసం పట్టురా, భోంచేసి నేను దీవిస్తాను, నేను చచ్చిపోతాను ఇంకా అన్నాడు. నాన్నగారు ఇప్పుడే వెళ్తున్నానని దబ్దబ్బా గుండెలు పిస్టల్ అన్నీ పట్టుకుని వెళ్ళాడు. వేటకి వెళ్ళిపోయాడు. అడవులోకి వెళ్ళి, లంకలోకి వెళ్ళి, పెట్టలో గెట్లో జింక మాంసం అవి అన్నీ కొట్టుకొద్దామని వెళ్ళిపోయాడు. ఈలోగా కిటికీలోంచి ఆవిడ ఉన్నది అమ్మగారు, వాళ్ళ భార్య. చిన్నడు వెళ్ళరా అంది. ఏమా? రే నాన్న, మీ అన్నయ్యని ఆశీర్వదించేతానన్నాడు. ఆశీర్వాదాలను పట్టుకెళ్ళిపోవాలరా, నువ్వు ముందుకెళ్ళు. అమ్మా చెప్పు మాటేనా? అమ్మ అన్న మొఖం వేరు, నీ మొఖం నాన్నకు కళ్ళు కనపడతలేదు కదరా. అమ్మ అన్నకే ఇంటికి కదమ్మా, శరీరం అంతా ఇంటికి లేడికి, నేను తయారు చేస్తాను కదరా, నీకు గెటప్ ఇస్తాను, నా దగ్గర అన్నీ ఉన్నాయి కదా అనేసి మొత్తం మీద బొచ్చట్టుకొచ్చి ఇంటికి ఎక్కడికి పట్టుకొచ్చింది. మొత్తం కుట్టేసింది, చర్మం కుట్టేసింది. ఇదంతా కవర్ చేసి మీ నాన్నకే
ఏట మాసం అంటే బాగా ఇష్టమని గొర్రె పిల్లని తెచ్చి వదించేసింది. వండింది ఎలా వండాలి అలాగ వండేసింది. పలా వండేసింది, కొబ్బరి వండి పట్టుకొచ్చేసింది. వచ్చేసాడు ఈ కుర్రాడు, ముందుగా వచ్చేసాడు. కడుపులో నుంచి ముందుగా ఉన్నాడు ఇటు. ఎప్పటి నుంచి ముందు ఉన్నాడు? ప్రతిదానికి ముందే. ఇద్దరు కమల పిల్లలు. ఈ పెద్దోడు వస్తున్నాడు కదా, ఎవడో యాషవ్, ఆడు వచ్చి వాడు కాలెట్టుకు లాగేస్తున్నాడంట, మడమట్టుకుని ఎలా లాగేస్తున్నాడంటే వెనక్కి. ముందుగా వచ్చాడు అంటే ముందుకు వెళ్ళిపోవాలని ఆశ, పుట్టుకలో నుంచి ఉంది ఇడికి ముందుకు వెళ్ళిపోవాలని ఆశ. ఎవరికి? యాకోబుకి. ముందుకెళ్ళిపోవాలని వెనక్కి లాగేస్తున్నాడు అలా. నేనే అన్నిట్లో ముందు ఉంటున్నాడు. చర్చికి ముందే, పనికి ముందే, ప్రార్థనకి ముందే, అన్నికి ముందే అన్నమాటకు వచ్చేసాడు. ఎవరు రాను అన్నాడు వాళ్ళ నాన్న. నేను ఎంతవరకు ఎలాగొచ్చావురా? దేవుడు కృపండి అన్నాడు. ఆశీర్వాదాలన్నీ పట్టిపోయాడు. అది మోసం చేయడం తర్వాత విషయం అనుకోండి, కానీ ముందుగా వెళ్ళటం వల్ల ఏం పొందుకోగలిగాడు? నేను ఆశీర్వదించాను, నేను వెనక్కి తీయలేను. ముందాడు వచ్చేసాడు. ముందుగా వెళితే ముందు ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్. దేవుని సన్నిధిని వెతుకుడి, దేవుని సన్నిధిలో గడుపుడి. దేవుడు నీకు కాచి ఉంచిన ఆశీర్వాదములు దేవుడిచ్చును గాక. ఇప్పటికి 3 చెప్పాను, నా టైం అయిపోయింది, ఇంక నేను ముగిస్తాను. మిగిలిన నేను చెప్పలేను. ఒక రెఫరెన్స్ ఇచ్చేసి ముగిచ్చేస్తాను. లేట్గా వస్తే వచ్చే నష్టం ఏంటో ఒకటి చెప్తాను. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. సమయం ఇంకా రాలేదు. ఏమన్నారంట? సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదు అని జనులు చెప్పుచున్నారే. టైం ఉందండి, కడదాంలేండి అంటున్నారట. ఎవరు? ఈ హగ్గయి ప్రజలు. సమయం ఇంకా రాలేదు, పందిరేయాలి, అది ఏంటిది, పరంజలేలాగే వేద్దాంలే, టైం ఇంకా రాలేదు. ఇసుక జల్లించాలమ్మా, చేద్దాంలేండి మొదలెట్టాక. కొంతమందికి వాయిదా. సమయం పోనవడం అంటే వాయిదాలు. ప్రతి ఓడు రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వాయిదా మాస్టర్ వీడు. ఇప్పుడు పడినప్పుడు చేయడు. యాభరాశికి పని ఎక్కువ అంట, పిసినారికి ఖర్చు ఎక్కువ అంట. సమయం ఇంకా రాలేదు, ఇంకా తర్వాత చేసుకుందాం, తర్వాత చేద్దాం, తర్వాత వీడి బతుక అంతా తర్వాత, ఇంకెప్పుడు బాగుపడ్డాడు. ఎప్పుడు చేయాలి? ఈ టైంలో చేయాలి, చెయ్యి. టైం పోగొట్టుకుంటావే. సమయం ఇంకా రాలేదు. చర్చి కట్టడానికి ఇంకా సమయం రాలేదు, చర్చికి వెళ్ళడానికి ఇంకా సమయం ఉంది, ఇంకా చాలా టైం ఉంది. పాటలు గంట పాడతారు అక్కడ. ఇంకా ప్రార్థనలు, 2 ప్రార్థనలు చేయాలి. అంటే నువ్వు ప్రార్థన చేసుకోక్కర్లేదు, నువ్వు పాడక్కర్లేదు, దేవుడు నీకు అక్కర్లా. సమయం ఇంకా రాలేదు అంటున్నారంట వాళ్ళు. ఏం రాలేదండి? సమయం ఇంకా రాలేదు. ఏంటి? చర్చి కట్టడానికి సమయం రాలేదన్నారంట. ఈ సమయం ఇంకా రాలేదంటే వాళ్ళు ఏం జరిగిందమ్మా? 4వ వచనంలో, మనము మందిరము పాడైపోయి ఉండగా మనము సరంబి వేసిన ఇల్లు, అంటే మంచి సరంబిలు వేసుకుని, సీలింగ్లు ఎట్టుకుని, లైటింగ్లు ఎట్టుకున్న ఇల్లు మనం నివాసం ఉంటున్నాం. ఏమండి? సరంబి వేసినలో నివసించడానికి ఇది. కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా ఇలా అంటున్నాడు, మీరు విస్తారంగా పంట పండిస్తున్నారు కానీ కొంచెమే వస్తుందంట. ఎకరానికి 2 గడకలు రావాలని 3 గడకలు రాలుతుందండి. ఏమండి? వ్యవసాయం చేసేవాళ్ళు చెప్పాలా, ఎకరానికి ఎంత పండుతుందండి? 2 3 అంటారు కదా. ఎంతండి? 5 అండి. మొత్తం 5 పండాలంట వెనకాల చెప్తున్నారు. 3 గడక పండింది అనుకోండి, ఏమైనట్టు? 2 గడక పండితే మీరు విస్తారంగా పండాలనుకుంటున్నారు కానీ 2 గడకే పండిందంట. ఎందుకని? సమయానికి చర్చి రావడం వల్ల అక్కడ కొట్టింది వెళ్ళి. మీకు నెలకు జీతం లెక్కగా మీకు 30,000 రావాలి, రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తే మీకు ఎంత వచ్చింది? అన్నీ పోను 15,000 కూడా రావాలా, ఒకసారి 10,000 కూడా రావాలా. ఎందుకు ఇలా జరిగిందంటే సమయం ఇంకా రాలేదు. చర్చి పని చేయడానికి సమయం రాలేదు, దేవుని సన్నిధికి రావడానికి సమయం లేదు. మీరు దేవుని సన్నిధిని మానేసి మీరు ఎంత కష్టపడినా ఏమీ మిగలదు. పక్కా మనము దేవుని బిడ్డము. ఇదిగో చూడండి, 2 కాడ కొంచెమే పండెను, మీరు భోజనం చేయించున్నారు కానీ అన్నం తిన్న అరగంటకే మళ్ళీ ఆకలిహేస్తుంది మన వాళ్ళకి. ఇప్పుడే కదా అన్నం తిన్నామంటే లేదు, మళ్ళీ వెంటనే ఏదో పొగొడియో ఇంకో కాసేపటికే టీ తాగేయాలి, మళ్ళీ కాసేపటికి డ్రింక్ తాగేయాలి. గంటకే కొట్టేస్తుంది. కొబ్బరి నీళ్ళు తాగేది, మళ్ళీ కాసేపటికి జాంకాయ తినేసి కాసేపటికి ఇంకా ఏంటిది? ఎంత తిన్నా కారణం ఏంటి? మందిరంకి వెళ్ళడం లేటు. కారణం ఏంటి? మందిరం పని చేయడం లేటు.
మూడో పాయింట్ చూడండి అక్కడ, పానం చేయించును ఎంత తాగినా దాహం తీరట్లేదు అంటండి. కారణం ఏంటి? అయ్యో దేవా, చివరిగా ముగిస్తున్నాను. వారు బట్టలు కప్పుకుంటున్నారు కానీ కష్టము చేసింది సంపాదించుకున్న జీతము చూడండి. మా నాన్నగారు ఎప్పుడు డైలాగ్, ఇది నాది కాదు మా ఫాదర్ది, ఆదివారం చర్చి మానేసి మీరు సంపాదించిన డబ్బు అంతా చిరిగిపోయిన సంచులు వేసినట్టు అని కూడా. ఆ డబ్బులన్నీ చిరిగిపోయిన సంచులు వేస్తారు కదా, కింద పడిపోతాయని అర్థం. ఆయన అని కూడా అలాగే ఇక్కడ ఉన్నది బైబిల్లో మాటే. ఏమండో ఈ మాటలు మీరు ఎక్కించుకుంటే మీకు ఆశీర్వాదం. ఎందుకు నష్టం జరుగుతుంది? ఏంటి నష్టం? 3 ఆశీర్వాదాలు చెప్పాను. రెండవ నష్టం ఏంటంటే సమయాన్ని పోగొట్టుకోవటం వల్ల ఏం జరిగిందండి? ఇంత నష్టం జరిగింది. పంటలు పండుకున్నాయి. ఇంకా మీరు కిందకి వెళ్తే 11వ వచనం నుంచి టైం లేదు. 11వ వచనంలో నేను భూమికి పర్వతాలకు అనావృష్టి కలుగు చేసిను, దాని ద్రాక్షరసము తైలం విషయంలో, భూమి ఫలించే సమస్త విషయాల్లో, మనుషుల విషయాల్లో, పశువుల విషయాల్లో, చేతి పనుల విషయాల్లో క్షామము పుట్టించును. ఏమండి కరువు? ఇప్పుడు ఏమన్నా భారతదేశంలో కరువు ఉంది. ఎలినోన్, వర్షాలు పట్టలేదు, మబ్బులు వేస్తే కానీ వాన రాదంట. ఏనండి మబ్బు దట్టంగా పెట్టేదంట, వాన రాదంట. సూర్యుడు లాగేసుకుంటాడంట, ఆ ఎండ అక్కడ కరిగించేస్తున్నాడంట మేఘాలను, మనకు రాదు. ఎలినోన్ అంటారు దాన్ని. ఎందుకు ఇలా జరుగుతుంది భారతదేశంలో? దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన టైం ఇవ్వలేదు. ఇది మొదటిది. రెండో పాయింట్, యాసావు వెనకాల వచ్చాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనము, దానికోసము ఆలస్యంగా వచ్చి కన్నీళ్లతో శ్రద్ధగా వెతికినను అతనికి దొరకలేదు. మూడో పాయింట్, 5 బుద్ధి లేని కన్యకలు ఆలస్యముగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 25వ అధ్యాయము 9-10 వచనాల్లో వాళ్ళు కునికి నిద్రించి పర్లేదులే వాయిదాలు వేశారు. చీర తలుపు కొట్టేటప్పటికి అంతటా తలుపు వేయబడిను, మీరెవరో నాకు తెలియదు, నరకానికి పోండి అన్నాడు. 3 నష్టాలు జరిగాయి. ఏం చెప్పాను మీకు? మొదట ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళు ఏం చేయబడతారు? ఆయన వెతికితే ఆయన ప్రత్యక్షం అవుతాడు. రెండవది, ఆయన వెతికితే నీకేం కావాలో అది సమృద్ధికి ఇస్తాడు. మూడవది, ఆయన వెతికితే ఆయన ఆశీర్వాదం ఇస్తాడు. 122వ కీర్తన కూడా, యెహోవా మందిరంకి వెళ్ళింది మన జనులు అన్నప్పుడు వాళ్ళు దీవించబడ్డారు. దావీదు దీవించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు, కోరహ కుమారులు దీవించబడ్డారు. ఆయన సన్నిధిని వెదక్కుండా లేట్ చేశారు. లేటు పంటలు నష్టమైపోయాయి, చిరిగిపోయిన బట్టలు అయిపోయాయి, దరిద్రం వచ్చేసింది. లేట్ అయిపోవడం వల్ల, ఇది అగ్గయ్య గ్రంథం, లేట్ అయిపోవడం వల్ల, సమయాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఏం జరిగింది? యాసావు దేశదిమ్మరైపోయాడు, యాసావు నష్టపోయాడు, ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు, కన్నీళ్లతో వెతికిన దొరకలేదు. మూడవది, లేట్ అయిపోవటం వల్ల జరిగిన నష్టం ఏంటో తెలుసా? ఏం రాశాడండి అక్కడ? 5 బుద్ధి లేని కన్యకలు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. తల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మాకున్న సమయం, మాకున్న పరిస్థితులు, సమయానికి ఏమేమి నీకు ఇస్తాం ప్రభువా. అయ్యా, మా జీవితాల్లో మీరు మేలు చేయండి యేసయ్యా. దయచేసి ప్రార్థన చేద్దామండి, ప్రార్థన చేద్దాం. అయ్యా, నువ్వు కరుణించయ్యా. నీ సమయాన్ని ప్రభుకి ఇస్తాననుకుంటే చిన్న ప్రార్థన చేసుకో. అయ్యా, వాయిదాలు వేస్తున్నారు చాలామంది. ఈవేళ చదువుదాం, రేపు చదువుదాం. అతని దగ్గరికి వస్తే ఫెయిల్ అవుతారుగా. అది ఎప్పుడప్పుడు చదువుకుంటే పాస్ అవుతావు. ఎప్పుడు పనికి వెళ్ళినప్పుడు పనికి వెళ్తే రేపు ఇంకో పని చేసుకుంటావు కదా. ఇంట్లో పనులన్నీ వాయిదా పెట్టేస్తావు, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని వాయిదా వేసేస్తావు. బాబు, లైఫ్ పాడైపోయాక టైం వృధా చేసుకుంటే నువ్వు చెడిపోతావు, పాడైపోతావు. దానివల్ల ప్రయోజనం ఉండదు. అన్ని నష్టాలే. సమయానికి పడుకోండి, ఆరోగ్యం వస్తుంది. నీట్గా పడుకోండి, అన్ని అనారోగ్యాలే పక్క. సెల్ ఫోన్లో సమయాన్ని పాడు చేయండి, నాశనం అయిపోద్ది. సెల్ ఫోన్కి టైం ఎందుకు నీకు? దాంట్లో చదువుకోవచ్చు కదా, పుస్తకం ఏదైతే కష్టపడి పని చేయొచ్చు కదా. ఏం కలిసి వస్తుంది నీకు? కబుర్లు చెప్తే ఏం కలిసి వస్తుంది? నా సమయమో పాడైపోతుంది యేసయ్య. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సమయమును పోనివ్వక, అజ్ఞానుల వలె కాక, సమయానికి ఇచ్చి ఆలస్యం కాక, మందిరానికి, ప్రార్థనలకి, కార్యక్రమాలకి, ఇంట్లో పనులకి, ఏ పనైనా సరే చురుకుగా సమయానికే
వంట, సమయానికే భోజనం, సమయానికే పని, సమయానికే అన్ని నియమించుకునేటట్లు మాకు సహాయం చేయండి. వెతుబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభువు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.